టార్గెట్ ఒలింపిక్స్ అట. అన్ని క్రీడల శిక్షణ ఒకే గొడుగు కింద 4th సిటీలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీ. ఈ 4th సిటీ ఏమో కానీ ఉన్న సిటీలేమో సర్వనాశనంగా ఉన్నాయి. ఇప్పుడు మీరే చెప్పారు కదా, కేసీఆర్ మీరు చెప్పారు, మేము కూడా చెప్పినాం, మొత్తం రాష్ట్రం అంతా ఆగమైపోయింది, సర్వనాశనం అయింది, దీన్ని మళ్ళీ మనం రివైవ్ చేసుకోవాలని. 10 ఏళ్ల విధ్వంసం తర్వాత దేని మీద ఫోకస్ పెట్టాలా? నాశనమైన దాన్ని బాగు చేసుకోవాలన్నా, కొత్తది కట్టాలన్నది ప్లాన్ చేయాలన్నా? ఈ 4th సిటీ ఏంది అర్థం కావట్లే. ఈ 4th సిటీ వెనక ఈ 4th సిటీకి హైడ్రాకి ఏమైనా లింక్ ఉందా కూడా మనం చెక్ చేసుకోవాలా? ఎందుకు హైడ్రా పేరుతో ఇటు సైడ్ ఉన్నటువంటి కంపెనీలన్నీ బెదిరించి ఇటువైపు మరలిచ్చే ఏమైనా ప్రయత్నం జరుగుతున్నదా? ఏమో బయట మాట్లాడుకుంటున్నారు. ఆడోటి కూలగొట్టి మొత్తం అన్ని దిక్కులా కూలగొట్టి ఇట్టించి అటు తీసుకుపోదామని చూస్తున్నారా? ఇంతకీ ఈ 4th సిటీలో ఉన్న మహేశ్వరము, ముచ్చర్ల ఈ ఏరియాల్లో ఎవరి భూములు ఉన్నాయి? ఈ లెక్క తీయాలి ఫస్ట్. సో ఆ పనిలో మేము ఉన్నాం. ఎవరి భూములు ఉన్నాయి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూములు ఏమైనా ఉన్నాయా? రేవంత్ రెడ్డి భూములు ఏమైనా ఉన్నాయా? లేదు కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన భూములు ఏమైనా ఉన్నాయా? ఎవరి భూములు ఉన్నాయి అక్కడ? దీనికి ఖచ్చితంగా దీని వెనకాల భూముల విషయమే ఉంటుంది, మీరు డౌట్ పడాల్సిన అక్కర్లేదు. పార్టీలకి, ప్రభుత్వాలకి ప్రజల యాంగిల్ అన్నది వాళ్ళు ఎప్పుడో మర్చిపోయారు. మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా దండగా అయిపోయింది. ఈ 4th సిటీ వెనకాల భారీ భూ స్కామ్ ఏదో ఉన్నది అన్నది అర్థమవుతున్నది. ఈ హైడ్రాకి ఈ 4th సిటీకి ఏదో లింక్ కనిపిస్తూ ఉన్నది. అండ్ దాంతోపాటు ఈ మూసీ సుందరీకరణ అన్నది కూడా అందులో భాగంగానే కనిపిస్తూ ఉన్నది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, అంటే నాకు షాకింగ్ అనిపించింది. మొన్న ఒక జీవో రిలీజ్ అయింది, గవర్నమెంట్లో ఒక జీవో రిలీజ్ అయింది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏ రోజు ఇది? 6/8/2024. ఇవాళ ఎంత? 20వ తారీఖు, 6వ తారీఖు ఈ జీవో వచ్చింది. ఒకసారి చూడండి, రిటైర్డ్ ఆఫీసర్లందరి డేటా కావాలి అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాంతికుమారి అందరి హెచ్ఓడీలకి లెటర్లు పంపింది. సాయంత్రం వరకు ఇచ్చేయాలి అనగానే అందరూ మొత్తం డేటా అంతా తీసుకొచ్చి ఇచ్చారు. 1100 మంది ఏమో రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారని. ఏం లెక్క తెలిసి ఏం చేసిరు వాళ్ళ మీద? ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ని తీసేయాలి ఇమీడియట్గా. కొత్తగా ఉద్యోగాలు వచ్చే నిరుద్యోగులకి వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. ప్రమోషన్స్ వచ్చే వాళ్ళకి, ఆ పనిచేస్తున్న ఉద్యోగులకి, తెలంగాణ వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయని మనం మాట్లాడుకున్నాం. ఆ 1100 మంది మీద ఏమైనా యాక్షన్ ఉందా? యాక్షన్ మీన్స్ వాళ్ళని తీసేయడమో ఇంకేదైనా చేసిరా, పక్కన పెట్టడం చేసిరా? చేయలేదు. పైగా ఈ జీవో చూడండి, ఈ జీవో ఎక్కడి నుంచి వచ్చింది? మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్కి మినిస్టర్ లేడు, ముఖ్యమంత్రి తన దగ్గర పెట్టుకున్నాడు మున్సిపల్ మినిస్టర్ని. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సర్వీసెస్ ఆఫ్ డాక్టర్ ఎం సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, రిటైర్డ్. మొన్నటిదాకా రిటైర్డ్ ఆఫీసర్గా ఉన్న ఈ సత్యనారాయణ అనే ఈ పెద్ద మనిషి మొన్న సుంకిశాల ఘటన విషయంలో కూడా ఈయన పేరే మారుమోగుతున్నది తెర వెనకాల. నీళ్ళు వదలొద్దా, నేను చెప్పిన వదలవా అని వదిలిరట, అది కూలిపోయింది. కాళేశ్వరం దాంట్లో కూడా ఈ పెద్ద మనిషి ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అంటున్నారు. మనం రాబోయే రోజుల్లో మాట్లాడదాం. ఇప్పుడు ఈయనని మూసీ సుందరీకరణ దాంట్లో ఈయనని ఇప్పుడు కీలకంగా పెట్టిరన్నది ఒక చర్చ నడుస్తున్నది. మరి లేకపోతే ఎక్స్టెన్షన్ దేనికి? ఈయనకు రిటైర్డ్ ఆఫీసర్కి ఎక్స్టెన్షన్ దేనికి? 1 year ఎక్స్టెన్షన్. దీని వెనకాల ఏం మతలబు ఉన్నది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడా? రేవంత్ రెడ్డి ఉన్నాడా? రేపు మూసీ కాంట్రాక్ట్లంతా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీకి, మెగా కృష్ణారెడ్డికి అప్పగించబోతున్నారా? ఈ లెక్క తేలాలి. ఇప్పుడు మీరు రిటైర్డ్ ఆఫీసర్లు ఉండొద్దు, రిటైర్డ్ ఆఫీసర్లను తీసేస్తాం అని చెప్పిన మీరు మళ్ళీ ఎందుకు ఈ రిటైర్డ్ ఆఫీసర్ని ఎక్స్టెన్షన్ 1 year ఇస్తూ మీరు మళ్ళీ విధుల్లో పెడుతున్నారు? జీవో RT నెంబర్ 346 ఏమంటున్నారు? ఆర్డర్ ఇన్ ద సర్కమ్స్టెన్సెస్ రిపోర్టెడ్ బై ద మేనేజింగ్ డైరెక్టర్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్, హైదరాబాద్ ఇన్ ద రిఫరెన్స్ థర్డ్ రీడ్ అబోవ్ అంటే ఫ్రమ్ ద MD HMWSS Hyderabad and government after careful examination of the matter hereby extend the services of Dr. M. Satyanarayana, Executive Director, with effect from 1/8/2024 in relaxation of orders issued in GOMS number 55 Finance Department 25/2015 with a remuneration of last pay drawn minus pension in terms of GOMS number 145 ఇవన్నీ రాసుకుంటూ వచ్చారు.
The managing director, Hyderabad Metropolitan Water Supply and Sewerage Board, Hyderabad, shall take necessary action accordingly in the matter. This order issues with the concurrence of the finance department. సో ఇట్లా ఈయనని ఎక్స్టెన్షన్ ఇచ్చారు ఈయనకి. ఏ ఏ ఏ కారణంతో ఇచ్చారు? ఇప్పుడు ఈయన మూసి ఈ సుందరీకరణ దీంట్లో ఇప్పుడు కీలక భాగస్వామి కాబోతున్నాడు. ఈ టెండర్లు కథా వ్యవహారం దాంట్లో ఏం జరుగుతున్నది రాష్ట్రంలో? ఫోర్త్ సిటీ, హైడ్రా, మూసి, దీని వెనకాల ఏం జరుగుతున్నది? ఏ భూ లావాదేవీలు ఉన్నాయి? అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఈ సుంకిశాల దాంట్లో కూడా కొంతమంది ఎవరో ఆఫీసర్లని కింద ఉన్న వాళ్ళని సస్పెండ్ చేశారు. మరి ఇప్పుడు ఈయన కూడా ఉన్నాడట కదా అందులో, మరి ఈయనని ఎందుకు సస్పెండ్ చేయాలి? దీనికి ఆన్సర్ చెప్పాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దయచేసి ఆన్సర్ చెప్పండి.